బ్రతుకుతోంది. పందిలాగేనే బ్రతుకుతోంది. కానీ మానవుడు ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? అంటే పాస్టర్ గారు మేము మనుషుల్లా బ్రతకట్లేదా అని మీరు నన్ను అడిగితే దానికి కూడా చిన్న వివరణ ఇస్తాను. నువ్వు మనిషివే, కానీ మనిషిగా బ్రతుకుతున్నావా? నువ్వు మనిషివి అయ్యేది మనిషిగా బ్రతికితే నీతిపరుడివే, ఇంకంతకంటే నువ్వు కష్టపడక్కర్లా. కానీ ఈ రోజున మనుషుల్లా బ్రతుకుతున్నారో లేదో మీరే ఆలోచించండి. చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను ఒకసారి కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఓ నర్సింగ్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసింది. జరిగి ఇంచుమించు 15 సంవత్సరాలు దాటే ఉండొచ్చు. నర్సింగ్ సూపరింటెండెంట్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగింది. అమ్మా నువ్వెవరో అమ్మా, మీరెవరో నేను ఎలా తెలుసు అంటే, మా హాస్పిటల్లో నర్సు గారు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, కాబట్టి ఫోన్ చేస్తానంటే వస్తానమ్మా అని వెళ్ళాను. మనిషిలా బ్రతుకుతున్నాడో ఎలా బ్రతుకుతున్నాడో మీ ముందు పెడుతున్నాను. వెళ్ళగానే ఆవిడ ఇంటికి వెళ్ళాను. ఆవిడ ప్రేమగా లోపలికి ఆహ్వానించారు, కూర్చోబెట్టి పాస్టర్ గారు వచ్చారని గౌరవిస్తారు కదా. ఆవిడ ఏవేవో స్వీట్స్, ఫ్రూట్స్ ఎన్ని పెట్టింది ప్లేట్లో తినమని. అమ్మాయి ఇవన్నీ తినడానికే పెట్టావా తల్లి అని అడిగాను. తినండి అయ్యగారు అంది. నేనేం ముట్టుకోలేదు, అలా చూశానంతే. ఈలోగా ఒక పిల్ల ఉంది అక్కడ, దానికి 12 సంవత్సరాలు ఉంటాయేమో, 10-12 సంవత్సరాల లోపు ఉంటాయి. ఆ పిల్ల ఆ టెంక నా వంక చూస్తుంది. నేను అనుకున్నాను అది తింటాది కాబోలు అని, రావే తీసుకో తల్లి ఏం కావాలో అందులో అన్నాను. నాకు వద్దా అంది. మరి ఎందుకు చూస్తున్నావు వాటెంక నా వంక చూస్తున్నావు ఏంటి, కారణం ఏమిటని అడిగాను. ఆ పిల్ల ఏముందో తెలుసా, మా అమ్మ నాకు 1-2 పెడుతుంది అంతే, నీకు ఎన్నెట్టిందో ఇవన్నీ పందిలా తింటావే నువ్వు. చచ్చిపోయాను అంతే ఆ మాటకి. మా అమ్మ నాకు 1-2 పెడుతుంది, నీకు ఎన్ని పెట్టేసిందో చూసావా, ఇవన్నీ నువ్వు పందిలా తింటావే అంది. అంటే మనిషి ఎవరు ఇప్పుడు? నేను తినలేదు కాబట్టి బ్రతికిపోయాను. నేను ఏ మాత్రమైనా తిని ఉంటే నేను ఆ పిల్ల దృష్టిలో ఎవరో తెలుసా, కొందరు తిండిపోతేలండి, తిండికి దేవుడు పనులు పాడు చేస్తారు, తిండి కోసం గొడవలు ఎడతారు. పెళ్ళిళ్ళు ఫంక్షన్లో దేనికోసం గొడవలు వస్తాయంటే కేవలము తిండి కోసమే. నువ్వు మనిషివా పందివా మీరు ఆలోచించుకోండి. అంటే మనుషులే కానీ ఇలా బ్రతుకుతున్నారు, పందుల్లాగా బ్రతుకుతున్నారు. అందుకే నీతి లేనివారు. ఒకడుంటాడు, ఒక కుర్రాడు, అమ్మ బాబులు బాగా సంపాదించి పెడుతూ ఉన్నారు. వాడు ఉదయం లేస్తాడు, అమ్మ టిఫిన్ పెడుతూ ఉంది, తింటాడు, కాకినాడ అంతా టౌన్ అంతా తిరిగి వస్తాడు. మధ్యాహ్నం వచ్చేస్తాడు, అమ్మ ఏముండవే అంటాడు. వండుతుంది కదా అమ్మ, ఏం చేస్తుంది, సత్తదట్టి తినేస్తాడు, మళ్ళీ పోతాడు. సాయంకాలం వస్తాడు, మాంసం వండావా చేపలు వండావా అమ్మ అని అడుగుతాడు. బాగా పీకదాగా తింటాడు, పడుకుంటాడు. ఏమ్మా మీ అబ్బాయి ఏం చేస్తాడని ఎవరైనా అడిగితే నేనైతే ఏం చెప్తాను చెప్పమంటారా? మావాడు అండి పందిలో తింటాడు, గాడిదలో తిరుగుతాడు. నీకెందుకు వచ్చిందిరా ఈ బుద్ధి? గాడిదలా తిరగటం ఊరంతా, నీకు పనేటి? గాడిదలకు పని బాటలో తిరుగుతూ ఉంటాయి, తిరిగి సాయంకాలం యజమాని దగ్గరికి వచ్చేస్తాయి. ఇవి గాడిదలు, నీకా పని ఏంటి? పని పాట లేకుండా బేవర్స్గా తిరిగే వాళ్ళు చూసారా, ఇలా గాడిదలతో సమానం. మనుషులే కానీ ఇలా బ్రతుకుతున్నారు, వీళ్ళు మనిషిలా బ్రతకకుండా పశువులా బ్రతుకుతున్నారు. ఇలాగ మీరు చూడండి, ఏదో ఒక పశు లక్షణం ప్రతి మనిషిలో ఉంది. కొంతమంది ఏ పని చేయరు, ఎక్కడికి వెళ్ళరు, తినేసి పడుకోవడమే. ఏళ్ళేమంటారు? నిద్రపోతులు. ఏ పోతులు అంటే ఏమన్నారు? టీపీఎఫ్ తినేసి పోతులా పడుకోవటమా? బాగుందండి. ఇలాగన మీరు ఆలోచించుకోండి. మీలో ఏదైనా ఒక పశు లక్షణం కనపడితే, కొంత ప్రతిదానికి అరుస్తారు, వాళ్ళేమంటారు అరిసేవాళ్ళని. కొంతమంది రెంకలేస్తారు. ఇలాగ మీరు ఏదో ఒక పశు లక్షణంతో బాధపడుతున్నారు కాబట్టి నీతి లేనివారు మానవుడు ఎందుకు నీతి లేనివాడు అయ్యాడంటే, మనుషుడయ్యే కానీ మనుషులాగా బ్రతకట్లేదు. ఇది మొదటి కారణం. రెండవది, నీతి అనే మాటకు రెండవ అర్థం ఏమిటంటే, మనిషి తాను ఎందుకు బ్రతకాలో తెలుసుకోవటం నీతి. ఎందుకు బ్రతకాలి? నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వు అసలు నువ్వెందుకు బ్రతుకుతున్నావు? ఇంకా ఎందుకు బ్రతకాలి? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఈ ప్రశ్నలు వేసుకోండి. మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ ప్రశ్న వేసుకోండి, సమాధానం రాబట్టుకోండి. నేను ఎందుకు పుట్టాను? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఇంతకాలం ఎందుకు బ్రతికాను? ఇంకా ఎందుకు బ్రతకాలి? అవసరమా? నా వల్ల ఎందుకు అవసరం? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎందుకు పుట్టారు? నేను కొంతమందిని సర్వే చేశాను, ఎందుకు పుట్టారు, ఎందుకు పెరుగుతున్నారని. బాగా వృద్ధుడైన ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి
దగ్గర దగ్గర మీకు 80 దాటి 90 వచ్చేస్తున్నాయి కదా, ఎందుకు పుట్టారు మీరు? ఇంతకాలం ఎందుకు బ్రతికారు? ఇంకా ఎందుకు బ్రతకాలి? సావచ్చు కదా అన్నాను. ఏమంటాడని ఆడు చెప్తే నాకేమవుతుందండి పాపం. అసలు సమాధానం ఏం చెప్తాడో అని. ఎందుకు పుట్టారు మీరు? ఇంతకాలం ఎందుకు బ్రతికారు? ఇంకా ఎందుకు బ్రతకాలి? సావచ్చు కదా అన్నాను. ఆడు నా వంక కోపంగా చూసి, ఏరా నువ్వు పెడుతున్నావా పోషిస్తున్నావురా నన్ను? నా గొడవ నీకెందుకురా? నోరు మూసుని అవతలకెళ్ళరా అన్నాడు. కోపం రావటం సహజం. కాసేపు ప్రశాంతంగా ఉన్నాను. కాసేపు కూల్ అయిన తర్వాత, కాదండి మీరు అనడం సహజమే, మీ సమాధానం కోసం అలాగ అడిగాను. చెప్పండి సార్ నాకు మీరు ఎందుకు పుట్టారు? ఇంతకాలం ఎందుకు బ్రతికారు? ఇంకా ఎందుకు బ్రతకాలి? బ్రతకవలసిన అవసరం ఏమైనా ఉందా మీరు అని అడిగాను. ఆలోచించి, ఓహో ఈయన ఏదో ప్రశ్నిస్తారాక అడిగాడని ఇంక అర్థం చేసుకుని, చిన్నాడు కాదు ఎడ్యుకేటెడ్ అది అడిగి అప్పుడు తర్వాత చెప్తున్న మాట ఏంటి తెలుసా? బాబు ఎందుకు పుట్టాను? భగవంతుడు పుట్టించాడు కాబట్టి పుట్టాను. ఓకే, మంచి సమాధానం బాగుంది. పుట్టాను కాబట్టి బ్రతికాను. రెండవ సమాధానం అది కూడా కాస్త పర్వాలేదు. పుట్టాను కాబట్టి బ్రతకాలి కాబట్టి బ్రతికాను. ఇంకా ఎందుకు బ్రతకాలి? నీ అవసరం ఏంటని అడిగావు కదా, దానికి సమాధానం మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. 2 కొడుకులు 2 కూతుర్లు ఫారెన్లో ఉన్నారు. నాయన నేను చచ్చిపోతే ముసలిది ఏమైపోద్ది? ఇప్పుడు ఒంటరిది అయిపోద్ది నాయన. దాన్ని చూసేవారు ఎవరుంటారు? అందుకోసం ఎవరి కోసం బతుకుతున్నాడట? ముసలి దానికోసం. ఓరోరే ఇంత శ్రేష్టమైన జీవితం ఇస్తే పెళ్ళం కోసమా? పెళ్ళం కోసం బ్రతకొద్దని చెప్పట్లేదు, పెళ్ళాలను ప్రేమించండి. కానీ అదే ముఖ్యమైన ధ్యేయం మాత్రం కాకూడదు. భార్యలను ప్రేమించమని బైబిల్ చెప్తుంది. ప్రేమించండి భార్యలను. అందుక పెళ్ళం కోసమా? సరే, ఆయన అలా పక్కకు పెట్టాను. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఏమ్మా మీ ఆయన నీ కోసమే బతుకుతున్నాడట, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అని అడిగాను. చావచ్చు కదా అన్నాను. ఆవిడని అలాగే అడిగాను. ఆవిడేముందో తెలుసా? బతకాలని ఏముంది ఆయన కోరిక నాకు. పిల్లలందరూ ఫారెన్లో ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. ఎప్పుడో సంవత్సరానికి వస్తారో, వస్తే వస్తారు, లేకపోతే లేదు నాయన. కాకపోతే నేను చచ్చిపోతే ముసలాడికి గంజి ఎవరు కాస్తారు నాయన? ఓరరే మొగుడికి గంజి కాయడానికి నీ జీవితం అంతా? మానవుడి దగ్గర సమాధానం ఇది. మీరు ఎందుకు బ్రతుకుతున్నారని అడిగితే మానవుడు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? పెళ్ళం కోసం బ్రతుకుతున్నానని మొగుడు అంటున్నాడు, మొగుడు కోసం బ్రతుకుతున్నానని పెళ్ళం అంటుంది. వీళ్ళిద్దరిని అడిగితే పిల్లల కోసం బ్రతుకుతున్నావు అన్నారు. అందుక దేవుడు శ్రేష్టమైన జీవితం ఇచ్చింది నీకు. పశువులు కూడా అలాగే బ్రతుకుతున్నాయి. నీకు దానికి తేడా ఏంటి? అడగండి. కొబ్బరి చెట్ట నువ్వెందుకు పుట్టావే? కొబ్బరి చెట్ట నువ్వెందుకు బ్రతుకుతున్నావే? ఓ కొబ్బరి చెట్ట నువ్వు ఇంకా ఎందుకు బ్రతకాలి అని అడిగితే కొబ్బరి చెట్టు దాని భాషలో మాట్లాడుతుంది, సమాధానం ఇస్తుంది నీకు. దేవుడు పుట్టించాడయ్యా, పుట్టాను. ఓకే. దేవుడు పెరగమన్నాడయ్యా, పెరుగుతున్నాను. నన్ను కాయలు కాయమన్నాడయ్యా, నా కాయలలో శ్రేష్టమైన విటమిన్స్ ఉన్నాయి నా వాటర్లో, అది మనుషులకి ఇమ్మన్నాడయ్యా, అందుకే పుట్టాను, అందుకే పెరుగుతున్నాను, అందుకే కాయలు కాస్తున్నాను, నా కాయలు మనుషులకి ఇస్తున్నాను అంటదే తప్ప వేరొక సమాధానం దాని దగ్గర లేదు. మరి నిన్నెందుకు పుట్టించాడు? పెళ్ళం కోసమా? నిన్నెందుకు పుట్టించాడు? మొగుడు కోసమా? నిన్నెందుకు పుట్టించాడు? పిల్లల కోసమా? అదా నీకు ఈ శ్రేష్టమైన జీవితం ఇవ్వడానికి. నేను ఒక బాప్టిస్ట్ చర్చిలో కొంతకాలం పనిచేశాను. ఆ బాప్టిస్ట్ చర్చి కమిటీ వారు ఏం చేశారో తెలుసా? పాస్టర్ గారికి ఏ వస్తువు చర్చిలో వచ్చినా పాస్టర్ గారికి ఇచ్చేయండి అన్నారు. అప్పుడు కోడిపెట్టలో వచ్చే కోళ్ళు చర్చికి ఇస్తారు కదా. ఈ కోళ్ళు చర్చికి వస్తుంటే నాకు వాటి మీద ప్రేమ కలిగి, జాలి కలిగి, అరే అమ్మేస్తే కోసి తినేస్తారు, మనం కూడా వీటిని కోసి తినకూడదు, వాటిని పెంచాలని చర్చికి వచ్చి కోళ్ళన్నీ పెంచడం ప్రారంభించాను. అవి విపరీతంగా పెరిగిపోయి ఒక 50 కోళ్ళు దాకా అయిపోతున్నాయి. దానికి ఒక షెడ్ కట్టించాను. అక్కడ ప్రేమగా పెంచేవాడిని. పెంచుతున్నాడు. ఉదయం లేకపోతే కాఫీ తాగగానే ఆ కోళ్ళన్నీ దగ్గరకు వచ్చి నా కాళ్ళ దగ్గరికి, కోడా నువ్వెందుకు పుట్టావే? కోడా నువ్వెందుకు బ్రతుకుతున్నావే? కోడా నువ్వెందుకు బ్రతకాలే అని అడిగేవాడిని కోడిని. అది ఇలా చూసేది నా వంక. దాని చూపులో నాకు భావాన్ని గ్రహించాను. ఏంటో తెలుసా? నేను దేవుడు పుట్టించాడయ్యా, దేవుడు బ్రతకమన్నాడయ్యా, నా గుడ్డు ఎన్ని విటమిన్స్ ఉన్నాయో నీకు తెలుసా? నా శ్రేష్టమైన గుడ్డు పెట్టి మనుషులకి ఇమ్మన్నాడయ్యా, అందుకే పుట్టాను, అందుకే పెరిగాను, అందుకే గుడ్లు పెడుతున్నాను, నా గుడ్లు మనుషులకి ఇస్తున్నానంట తప్ప
నీ కోడి నీ ఇంటికి వచ్చే గుడ్డు పెడుతుంది కానీ పరాయుడి ఇంటికి వెళ్ళి గుడ్డు పెట్టదు. పెడుతుందా? ఒకవేళ నీ దగ్గర స్థలం లేకపోతే ఆ ప్రక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కడో చోట గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మరి నా గుడ్డెదురా అని అడుగుతుందా? నీ కోడి అడుగుతుందా? మరి నువ్వు అడుగుతున్నావు కదా. ఏ కోడి అయినా గుడ్లు అమ్మేసుకొని బ్యాంకులో దాచుకుంటుందా? మరి నువ్వెందుకు పుట్టావు? నువ్వెందుకు బ్రతికావు? దేవుడు సృష్టి అంతా దేవుడు మనిషికి ఇచ్చాడండి. మనిషిని ఎవరి కోసం చేసుకున్నాడు దేవుడు? మీరు గమనించుకోవాలి. ఇక్కడ సృష్టి అంతా మనకిచ్చాడు. అనుభవించు మనుషుడా, హాయిగా సంతోషంగా కానీ నువ్వు నాకు కావాలి. నువ్వు నన్ను ఏం చేయాలో తెలుసా? ఆరాధించాలి. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నన్ను స్తుతించాలని మనిషిని చేస్తే ఈ మానవుడు దేవుని యొక్క మాటను ధిక్కరించి సృష్టి అంతా అనుభవిస్తున్నాడు కానీ దేవుణ్ణి ఆరాధించడం మానేశాడు. దేవుడే లేడంటున్నాడు. దేవునికి దూరమైపోయాడు. దేవుని మాట వినకుండా పోయాడు. నిర్లక్ష్య వైఖరి అనుభవించాడు. కాబట్టి మానవుడు నీతి లేనివాడు. కాబట్టి నీ నీ శరీరాన్ని విడిచిన ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకం చేరాలంటే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడు కాదు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసిన వారే. కాబట్టి పరలోకం వెళ్ళవు. కాబట్టి భూలోకములు బ్రతికి ఉండగానే నీతి సంపాదించుకునే అవకాశం బైబిల్ ఇచ్చింది. నీకు డబ్బు సంపాదించు తెలుసా తెలియదా? ఎవడు చెప్పాడు నీకు? కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? మీరు మమ్మల్ని ఎలా పెంచారు? ఓకే, వాళ్ళకి పెంచడం చేత కాదు. మరి నీకు బుద్ధి వచ్చింది కదరా ఎదురు అడగడం. మరి నీకు పెరగాలనే జ్ఞానం లేదా? పోనీ వాళ్ళు పెంచలేదు, ఓకే ఒప్పుకుంటాను. పోనీ వాళ్ళకి జ్ఞానం లేదు. మరి నీకు బుద్ధి వచ్చి అడిగే తెలివితేటలు నీకు వచ్చాయి కదా. మీరు మమ్మల్ని ఎలా పెంచారని ప్రశ్నించే జ్ఞానం నీకు వచ్చింది కదా. మరి నీ బుద్ధి మార్చుకోవాలనే జ్ఞానం నీకు ఎందుకు రాలేదు? అందుకేరా నువ్వు నీతి లేనివాడు అయ్యావు. ఇప్పుడు దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తున్నారు. ఉన్నాడా దేవుడు? ఉంటే నాకు జీవించు. నన్ను రాజమండ్రిలో ఒకడు ప్రశ్న వేశాడు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు 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 అంటే వీడ పాస్టర్ గారు దేవుడు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు కదా అన్నాను. ఓ పని చేస్తాను, నేను ఇక్కడ దీపం వెలిగిస్తాను, అక్కడ ఫ్యాన్ అడతాను, ప్రార్థన చెయ్యి ఆరిపోకుండా నువ్వు చేస్తే దేవుడిని నమ్ముతాను, ఆరిపోతే దేవుడు లేడంటాను అన్నాడు. ఒప్పుకుంటావా నువ్వు అని అడిగాడు నన్ను.